అందరికీ నమస్కారం అండి. నా పేరు హిందూ. నేను శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. అందరికీ తెలిసినదే భారతదేశంలో ఆగస్టు 15వ తేదీన మనం స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. స్వతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వాళ్ళ నుండి మన భారతదేశానికి విముక్తి, స్వాతంత్రం వచ్చిన రోజు. ఈరోజు మనం ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దీని వెనుక ఎంతోమంది మహావీరులు చేసిన త్యాగం, వారు చేసిన కృషి ఎంతో ఉందండి. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి అలా ఎంతో మంది వారి జీవితాన్ని త్యాగం చేసి మనకి ఈ రోజున అందించారు. గణతంత్ర దినోత్సవం అంటే మనం మన దేశానికి మనం ఏర్పరచుకున్న హక్కులు, మనం దేశానికి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఈ ఆగస్ట్ 15కి మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందండి. అందరం మన భారతీయులుగా పుట్టినందుకు చాలా గర్వించాలి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ఎం నవ్యశ్రీ ఫ్రమ్ థర్డ్ బిఎస్సి మ్యాథమెటిక్స్. నేను ఏఎస్ఎన్ కాలేజ్లో చదువుతున్నాను, పాలకొల్లు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ స్వతంత్ర సమరయోధుల గురించి. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా సంవత్సరాల కింద నుంచి మనం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం తొక్కుపడి తర్వాత మనం చాలా కష్టపడి స్వతంత్రం తెచ్చుకున్నాం. గాంధీ మరియు మిగిలిన తదితరుల ద్వారా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఎలా ఉంటామనేది ప్రెజెంట్ అయితే చాలా మటుకి బాగానే ఉన్నాం, అంటే డెవలప్ అయింది అంతా ఓకే. కానీ ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయి, అంటే ఇప్పుడు స్త్రీని పురుషుల్ని సరిగ్గా చూడకపోవడం. కానీ అది కూడా కొంచెం కొంచెం మారుతూ మాకు అవకాశాలు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. పిఎం గారి వల్ల మాకు చాలా యూజెస్ ఉన్నాయి. స్త్రీని పురుషుల్ని ఒకలా చూస్తూ మాకు కూడా వాళ్ళతో పాటు సమానంగా ప్రతి దాంట్లో హక్కు కల్పిస్తూ ఇలా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు.